కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల్లో కీలకమైంది పుణ్యకోటి విమాన ఉత్సవం. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారిని పుణ్యకోటి విమానం ఎక్కించి ఆలయ నలువీధులా ఊరేగించారు. వందలాదిగా పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి కరుణా కటాక్షాల కోసం ప్రణమిల్లారు. బాణసంచా కాల్చి భక్తులు స్వామివారి ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగించే ముందు జరిగే పుణ్యకోటి విమానోత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ప్రధాన గర్భగుడిపై ఉన్న గోపురాన్ని పుణ్యకోటి విమానం అని పిలుస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత విలువైన విమానాలలో ఇది కూడా ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయ విమానాన్ని ఆనంద నిలయమని, శ్రీరంగం ఆలయ విమానాన్ని ప్రణవ విమానం అని పిలిచినట్లే ఈ కంచి వరదరాజస్వామి వారి విమానాన్ని పుణ్యకోటి విమానం అంటారు. పుణ్యకోటి విమాన ఉత్సవంతో శ్రీ వరదరాజ పెరుమాళ్ వైకాసి బ్రహ్మోత్సవాలకు వీడ్కోలు పలికారు.